నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు డాక్టర్ స్పందన కనపర్తి గారు అయితే ఉన్నారు. మేడం గారిని అడిగి మనకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు చూస్తూనే ఉన్నాము రెగ్యులర్ గా ఎట్లా అంటే థైరాయిడ్ అసలు ఏజ్ అని సంబంధం లేకుండా థైరాయిడ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. సో ఏజ్ అది థైరాయిడ్ వచ్చినాక అంటే కొందరు వెయిట్ లాస్ అనేది అవుతుంటారు అండ్ వెయిట్ గెయిన్ అనేది అవుతుంటారు కదా. సో ఆ లక్షణాలు ఏంటి, అది ఎందుకు వస్తుంది మ్యామ్ అసలు? యాక్చువల్ గా ఇది థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి ఇట్లా బటర్ఫ్లై షేప్ లో ఇట్లా నెక్ దగ్గర ఉంటుందండి. థైరాయిడ్ గ్లాండ్ అంటే మన బాడీలో యాక్సిలరేటర్ లాగా మన బాడీలోని ఫంక్షన్స్ అన్ని ఒక పేస్ లో నడవడానికి థైరాయిడ్ అనేది అవసరం అనమాట. ప్రతి ఫంక్షన్ మన డైజెషన్ దగ్గర నుంచి హార్ట్ రేట్ అన్ని రెగ్యులేట్ చేసి మన వెయిట్ ని థైరాయిడ్ అనమాట. సో థైరాయిడ్ లో ఒక్కొక్కసారి థైరాయిడ్ ఈ గ్లాండ్ అనేది ఎక్కువ పనిచేయచ్చు, తక్కువ పనిచేయచ్చు. ఎక్కువ పనిచేసినప్పుడు హైపర్ థైరాయిడిజం అని, తక్కువగా పనిచేసినప్పుడు హైపోథైరాయిడిజం అని అంటాం. సో మనం యూజువల్ గా వెయిట్ గెయిన్ అవుతుంటారు కొందరు. వెయిట్ పెరిగే వాళ్ళకి ఏంటంటే హైపోథైరాయిడిజం ఉంటుంది. వెయిట్ లూజ్ అయ్యే వాళ్ళకి హైపర్ యూజువల్ గా చూస్తాం. అట్లని టిపికల్ గా ఇట్లాగే ఉండాలని లేదు. సో థైరాయిడ్ లో ఏంటంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ మంచిగా పనిచేయడానికి బ్రెయిన్ నుంచి కూడా సిగ్నల్స్ వస్తుంది. అని హైపోథాలమస్ పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్ అంటాం. అంటే బ్రెయిన్ లో హైపోథాలమస్ పిట్యూటరీ అనే రీజియన్స్ ఉంటాయి. సో అవి మన థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ ని రెగ్యులేట్ చేస్తాయి అనమాట. సో హైపోథాలమస్ నుంచి థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అని వస్తుంది. అదేం చేస్తుందంటే పిట్యూటరీ రీజన్ కి వచ్చి పిట్యూటరీ గ్లాండ్ దగ్గర టీఎస్హెచ్ అనే హార్మోన్ రిలీజ్ కి స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ టీఎస్హెచ్ అనేది థైరాయిడ్ గ్లాండ్ దగ్గరకు వచ్చి థైరాక్సిన్ హార్మోన్ ని రిలీజ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో కొందరికి ఏంటంటే థైరాయిడ్ పనిచేయని వాళ్ళు ఉంటారు. సో థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్ అనేది రిలీజ్ కాదు సరిగ్గా, చాలా రీజన్స్ వల్ల. కొందరికి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ థైరాయిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతే థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ కాదు. కొందరికి ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా థైరాక్సిన్ హార్మోన్ తయారు కాక ఇట్లా హైపోథైరాయిడిజం రావచ్చు. అండ్ కొందరికి ఎట్లా అంటే ఏమన్నా రేడియేషన్, ఈ క్యాన్సర్ పేషెంట్స్ కి రేడియేషన్ కి సబ్జెక్ట్ చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. కొందరికి ఏమైనా మెడిసిన్స్ వాడడం వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ డిస్ఫంక్షన్ అయ్యి థైరాయిడ్ అనేది సరిగ్గా పనిచేయదు అనమాట థైరాయిడ్ గ్లాండ్. కొందరు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో వీటన్నిటి వల్ల థైరాయిడ్ గ్లాండ్ పనితీరు అనేది తగ్గి హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అవుతాయి. సో తక్కువగా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి సిగ్నల్ బ్రెయిన్ నుంచి ఎట్లా అంటే లెవెల్స్ తగ్గాయి కాబట్టి బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది పెంచమని చెప్పి. సో టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది అనమాట. సో మనకి అదేంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అని టీఎస్హెచ్ T3 T4 అని ద్వారా చేయడం ద్వారా తెలుస్తుంది. సో ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం, బ్రెయిన్ నుంచి సిగ్నల్ సరిగ్గా రాకపోయినా మనకి హైపోథైరాయిడిజం రావచ్చు, గ్లాండే సరిగ్గా పనిచేయకపోయినా. సో రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేపిస్తాం అనమాట. హైపర్ థైరాయిడిజంకి వచ్చేసరికి ఏంటంటే అక్కడ గ్లాండ్ అనేది ఎక్కువగా పనిచేస్తుంటుంది. సో అది చాలా కారణాల వల్ల. ఎట్లా అంటే కొందరికి గ్రేవ్స్ డిసీజ్ అంటారు, అంటే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా మనది, రోగ నిరోధక శక్తి అనేది, అది ఇంబ్యాలెన్స్ వల్ల ఆటో డిస్ట్రాయింగ్ యాంటీబాడీస్ ఉంటాయి, మన సెల్ఫ్ డిస్ట్రాయింగ్ యాంటీబాడీస్. సో అట్లా గ్రేవ్స్ లో ఏంటంటే స్టిమ్యులేటింగ్ యాంటీబాడీస్ ఉంటాయి, థైరాయిడ్ ఎక్కువ పనిచేయడానికి స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. దానివల్ల కొందరికి థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ తయారవుతుంది. ఇంకొందరికి ఏంటంటే థైరాయిడ్ లో నాడ్యూల్స్ ఫామ్ అవుతాయి, అవి ఎక్కువగా థైరాక్సిన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అట్లా కూడా హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది అనమాట కొందరికి. సో కొందరికి కొందరికి ఏమంటారు క్యాన్సర్స్, ట్యూమర్స్ ఉండొచ్చు ఇందులో. సో అట్లా వీటి వల్ల థైరాయిడ్ గ్లాండ్ అనేది ఓవర్ ఫంక్షనింగ్ అయ్యి హైపర్ థైరాయిడిజం వస్తుంది అనమాట. సో హైపోకి హైపర్ కి డిఫరెన్స్ ఏంటంటే హైపోథైరాయిడిజం లో మీరు అన్నట్టు పేషెంట్స్ వెయిట్ గెయిన్ అవుతారు. సో దాంతో పాటు ఇంకా ఏం సిమ్టమ్స్ ఉంటాయి, కొందరికి హెయిర్ ఫాల్ ఉంటుంది, కాన్స్టిపేషన్, డైజెషన్ స్లో అవుతుంది. నేను చెప్పాను కదా థైరాయిడ్ అనేది ఏంటంటే యాక్సిలరేటర్ లాగా. సో థైరాయిడ్ పనిచేయనప్పుడు ఏమో అన్ని స్లో అయిపోతాయి. సో డైజెషన్ స్లో అవుతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది పేషెంట్ కి, అండ్ హార్ట్ రేట్ తగ్గుతుంది, చలి ఎక్కువగా వేస్తుంది పేషెంట్స్ కి, అండ్ డ్రై స్కిన్ ఉంటుంది, అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు, మెన్స్ట్రల్ సైకిల్స్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. యూజువల్లీ హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్లాండ్ తక్కువగా పనిచేయడం. సో వాళ్ళలో ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే సైకిల్స్ చాలా తొందరగా రావడం, ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం, ఇవన్నీ ఉంటాయి. అండ్ హైపర్ థైరాయిడిజంలో ఆపోజిట్ అంతా. సో హార్ట్ రేట్ ఎక్కువ కావడం, స్వెట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళు హీట్ ని టాలరేట్ చేయలేరు, హీట్ ఇంటాలరెన్స్ అంటాం, అది ఉంటుంది. వెయిట్ లాస్ అవుతారు వాళ్ళు, అండ్ నర్వ్ వీక్నెస్ కానీ, చేతి వణుకు, ట్రెమర్స్ లాంటివి వస్తాయి కొందరికి. మెయిన్ ఏంటంటే హార్ట్ రేట్ పెరగడం వల్ల కొందరికి హార్ట్ రేట్ డిస్టర్బెన్స్, ఎరిథమియాస్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది అనమాట. ఇవి సిమ్టమ్స్ థైరాయిడ్ కి. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు ఇది థైరాయిడ్ ఉందని చెప్పేసి మనం ఎలా గుర్తించవచ్చు మ్యామ్? ఇందాక నేను చెప్పినట్టుగా
వెయిట్ గెయిన్ ఎక్కువ, అంటే ఈ అన్ని లక్షణాలు ఇప్పుడు ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అందరికీ అన్ని ఉండాలని లేదు. ముఖ్యంగా కొందరు వెయిట్ లాస్ అవ్వడానికి కష్టపడుతుంటారు, ఓవర్ వెయిట్ ఉంటారు, లేదంటే వెయిట్ గెయిన్ అవుతా పోతారు. కొందరికి హెయిర్ ఫాల్ బాగుంటుంది, లేదంటే ఫర్టిలిటీ ఇష్యూస్, రికరెంట్ మిస్క్యారేజెస్ అవ్వచ్చు, కొందరు కన్సీవ్ కాకపోవచ్చు. ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఉండుంటే కంపల్సరీ వీళ్ళు థైరాయిడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్ కి ఇట్లా ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇర్రెగ్యులర్ సైకిల్స్, వెయిట్ గెయిన్ అనేది అవుతుంటారు అనమాట. సో అట్లా ఉంది అంటే చెక్ చేసుకోవాలి కంపల్సరీ థైరాయిడ్ ఉందా లేదా అనేది. సో ఇప్పుడు ఉంటే లైక్ టాబ్లెట్స్ ఎట్లా యూజ్ చేయాలి మ్యామ్? సో థైరాక్సిన్ టాబ్లెట్ అనేది మనం వెయిట్ బేసిస్ మీద స్టార్ట్ చేస్తామండి. యూజువల్లీ 1 to 1.6 మైక్రోగ్రామ్ కేజీ బాడీ వెయిట్ అనమాట డోస్ అనేది. బట్ అందరికి అదే డోస్ ఫిక్స్ డోస్ కాదు. ఎట్లా అంటే కొందరు ఏజ్డ్ పేషెంట్స్ కి, హార్ట్ పేషెంట్స్ ఉన్న కొంచెం లో డోసెస్ తో స్టార్ట్ చేసి స్లోగా ఇంక్రీజ్ చేస్తాం అనమాట. సో వెయిట్ బేసిస్ మీద స్టార్ట్ చేస్తాం థైరాక్సిన్ టాబ్లెట్ అనేది. వన్స్ టాబ్లెట్ స్టార్ట్ చేశాక చాలా మంది అనుకుంటారు నాది నార్మల్ అయిపోయింది కదా, నేను థైరాయిడ్ టాబ్లెట్ ఆపేయచ్చా అని చెప్పేసి. ఏంటంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. కొందరికి ఉంటుంది టెంపరీగా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేది ఉంటుంది అనమాట. దాన్ని థైరాయిడైటిస్ అంటాం. థైరాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టెంపరీగా వస్తుంది, రిడిల్స్ థైరాయిడైటిస్ అని, సెకండరీ టు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మనం ఆపేయచ్చు టాబ్లెట్, కానీ కొందరికి పర్మనెంట్ గా ఉంటుంది. సో అది ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం పర్మనెంట్ టెంపరీ అనేది అంటే, యూజువల్లీ ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అని ఉంటుంది. అంటే ఏంటంటే కొందరికి నేను ఇందాక చెప్పా సెల్ఫ్ డిస్ట్రాయింగ్ యాంటీబాడీస్. సో థైరాయిడ్ ని డామేజ్ చేసే యాంటీబాడీస్ ఉండడం వల్ల థైరాయిడ్ పనితీరు తగ్గిపోద్ది అనమాట. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ మనం థైరాయిడ్ అనేది సప్లిమెంట్ చేయాలి. సో టీపీఓ యాంటీబాడీస్ అని ఉంటాయి, యాంటీ టీపీఓ యాంటీబాడీస్. ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకు ఉన్నది టెంపరీ థైరాయిడ్ ప్రాబ్లమా, పర్మనెంట్ హైపోథైరాయిడిజం అనేది తెలుస్తుంది మనకి. సో టీపీఓ యాంటీబాడీస్ చేయించుకోవాలి. అది కానీ పాజిటివ్ ఉందంటే మీరు లైఫ్ లాంగ్ వాడాల్సిందే. అది కానీ నెగటివ్ ఉందంటే మేబీ మనం స్టాప్ చేసో డోస్ తగ్గించుకుంటా చూడొచ్చు. బట్ ఒకటి ఏంటంటే ఒక డోస్ మీ వెయిట్ బేసిస్ మీద స్టార్ట్ చేసాం మనం. థైరాయిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత కనీసం 6 weeks పడుతుంది టెస్ట్ నార్మల్ కావడానికి. సో 6 weeks మళ్ళీ రీచెక్ చేస్తాం మనం. ఒకవేళ నార్మల్ అయింది అనుకోండి, ఆ డోస్ వల్లనే మీది నార్మల్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద రైట్ డోస్. సో మీరు ఎప్పటికీ అదే కంటిన్యూ చేయాలి. చేస్తా 3 months ఒకసారి, ఇంకా నార్మల్ ఉంటే 6 months ఒకసారి, అట్లా మానిటరింగ్ అనేది దూరం చేసుకోవచ్చు, కానీ కంప్లీట్ గా అయితే మానకూడదు. ఓన్లీ కొన్ని కండిషన్స్ లో నేను చెప్పినట్టు ఇందాక టెంపరీగా ట్రాన్సియంట్ థైరాయిడైటిస్ అంటాం. ఒకసారి ప్రెగ్నెన్సీలో కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే థైరాయిడ్ ప్రాబ్లం కి ఏంటంటే మనం ఆపి కానీ డోస్ తగ్గించుకుంటూ చూడొచ్చు. డిఫరెన్షియేట్ చేసుకోవాలి, కంపల్సరీ తెలుసుకోవాలనుకుంటే ఆ యాంటీ టీపీఓ యాంటీబాడీస్ టెస్ట్ చేసి చూసి అది పాజిటివ్ ఉందంటే ఇంకా పర్మనెంట్ అన్నట్టు, నెగిటివ్ ఉంటే మనం డోస్ తగ్గించుకుంటూ చూడొచ్చు. ఓకే. సో ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి మ్యామ్? చాలా మందికి అనుకుంటుంటారు మిల్క్ తాగద్దని, సోయా తినద్దని చెప్పేసి. అట్లా ఏం రిస్ట్రిక్షన్ లేదండి. ఓన్లీ కాలీఫ్లవర్, క్యాబేజ్ ఈ ఫ్యామిలీ ఉన్నవి అవాయిడ్ చేయమంటాం. అది కూడా యాక్చువల్ గా ఏంటంటే వాటిలో ఒక ఎంజైమ్ ఉంటుంది, అది థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ ని ఆపేస్తుంది అనమాట. బట్ అది చాలా హై డోసెస్ లో తీసుకుంటేనే. సో యూజువల్లీ కాలీఫ్లవర్, క్యాబేజ్ కూడా అస్సలకే అని తీసుకోవద్దు అని కాదు, కానీ తక్కువ తింటే బెటర్. సో థైరాయిడ్ కి ఏంటంటే డైట్ కంట్రోల్ అనేది ఏది లేదు, ఇది తినకూడదు అనేది. కావాలంటే కాలీఫ్లవర్, క్యాబేజ్ ఒకటి, ఆ రెండు అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే అవి థైరాయిడ్ రిలీజ్ ని ఆపుతాయి కాబట్టి. సో మిల్క్ కానీ అవన్నీ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉంటారని చెప్పేసి కొంచెం క్యాలరీ రిస్ట్రిక్ట్ చేసుకొని తీసుకోమంటాం. హై క్యాలరీ ఉన్న షుగర్స్ కానీ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోద్దా అంటాం, కానీ యాజ్ సచ్ రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి అనేది కూడా ఉంటుంది. సో మార్నింగ్ వేసేసుకోవాలండి. థైరాక్సిన్ వేసుకున్న గంట వరకు ఈవెన్ మిల్క్ కానీ, టీ కానీ, కాఫీ కానీ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే మిల్క్ లాంటివి ఏం చేస్తాయంటే థైరాయిడ్ అబ్జార్ప్షన్ ని తగ్గిస్తాయి. మనం వేసుకున్నప్పుడు టాబ్లెట్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది అనమాట. సో కంపల్సరీ అది వేసుకున్న కనీసం 1 hour వరకు టీ, కాఫీ కూడా తీసుకోవద్దు. అండ్ చాలా మంది ఒక్కొక్కసారి మార్నింగ్ గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారు. సో అది కూడా 1 hour గ్యాప్ ఉండాలి. థైరాక్సిన్ వేసుకున్న 1 hour తర్వాతనే వేసుకోవాలన్నమాట. సో థైరాక్సిన్ మార్నింగ్ వేసుకోవాలి, ఎంటీ స్టమక్. దాంతో పాటు ఏంటంటే చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు టాబ్లెట్స్. సో ఒక్క టాబ్లెట్ మిస్ అయినా మీకు అది నెక్స్ట్ మీరు థైరాయిడ్ టెస్ట్ చేసేటప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. సో కంపల్సరీ ఒక్క రోజు కూడా మిస్ అవ్వద్దు. ఇన్ కేస్ మిస్ అయితే నెక్స్ట్ డే నిన్న డోస్ తో కలిపి వాడచ్చు. బట్ అంతకుమించి ఎక్కువ వేసుకోవద్దు. బట్ అట్లా అన్నమాట. సో ఒక రోజు మిస్ అయితే నెక్స్ట్ డే నిన్న డోస్ తో కలిపి వేసుకోవచ్చు, అంటే లైక్ 2 వేసుకోవచ్చు. బట్ స్కిప్ మాత్రం చేయొద్దు, రెగ్యులర్ గా వేసుకోవాలన్నమాట. అండ్ థైరాయిడ్ టెస్టింగ్ అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా చేసుకోవాలంటే ఎవ్రీ 6 weeks కి మీకు కరెక్ట్ డోస్ వచ్చే వరకు. మీరు కొత్తగా ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది పేషెంట్ కి, సో 6 weeks ఒకసారి మనం టెస్ట్ చేయాలి నార్మల్ అయిందా లేదా.
ఒకవేళ నార్మల్ అయిందంటే 3 months కి తర్వాత 6 months కి చేసుకోవచ్చు. లేదు అప్పటికి ఇంకా కరెక్ట్ కాలేదు అంటే అప్పుడు డోస్ చేంజ్ చేస్తాం. సో రైట్ డోస్ వచ్చే వరకు 2 months కి చూసుకోవాలి, కనీసం 2 months కి, 6 weeks అన్నా కాబట్టి 6 to 8 weeks, 1.5 to 2 months. తర్వాత వన్స్ నార్మల్ డోస్ వచ్చేసిన తర్వాత 3 months కి 6 months కి మానిటర్ చేసుకోవచ్చు అనమాట. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK Health.